హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ బేబీ తులసి. రోజు ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్ దబ్బుతున్నారు. పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా, ఎప్పుడు వస్తుంది పీజీ కూడా చదవాలి కదా మరి అని చెప్పి. సరే లేదు, ఒకటి తెచ్చేసుకుంటే పీడ వదిలిపోయింది అని చెప్పి స్టార్ట్ చేశా. నాకు ఒక్కదానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ తెలియకుండా చదువుతారు, మనకు కనిపించేటట్టు చదువుతారా. సో ఏదో ఇప్పుడు నేను కనిపించేటట్టు చదువుతున్నాను, మా ఫ్రెండ్స్ తెలిసిందో తెలీదు తర్వాత సంగతి. సో ఫస్ట్ అయితే ఫారెన్సిక్ చిన్నది కదా, చిన్న సబ్జెక్ట్స్ కంప్లీట్ చేద్దాం అన్నట్లు ఉన్నాను. సో ఫారెన్సిక్ స్టార్ట్ చేశాను. ఇందులో వచ్చేసి ఇండియన్ లీగల్ సిస్టమ్ అనమాట. మెడికల్ డాక్టర్ గా తెలుసుకోవాల్సిన డాక్టర్ గా నేను ఇది తెలుగులో చెప్తున్నాను, ఎందుకంటే అదర్ పీపుల్ కూడా వాచ్ చేస్తారు అని చెప్పి. ఓన్లీ మెడికల్ పీపులే కాకుండా అదర్ పీపుల్ కూడా వాచ్ చేస్తారు అని చెప్పి తెలుగులో చెప్తున్నాను. సో అదేంటి, మెడికల్ సిస్టమ్ లో కూడా లాస్ తెలుసుకోవడాన్ని ఫారెన్సిక్ మెడిసిన్ అంటారు. సో అందులో ఒక పార్ట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్క్వెస్ట్ అంటే ఎంక్వైరీ ఇంటూ ద కాజ్ ఆఫ్ డెత్. అంటే ఆ చావు ఎందుకు జరిగింది, దెబ్బ వల్ల జరిగిందా లేదంటే ఒక రోగం వల్ల, డిసీజ్ వల్ల జరిగిందా అని చెప్పడాన్ని ఇన్క్వెస్ట్ అంటారు. ఒకవేళ ఆ దెబ్బ వల్ల జరిగింది అనుకో, ఆ దెబ్బ నేచురల్ గా తగులుకుందా, కొట్టుకుందా, లేదంటే ఎవరైనా ఆ దెబ్బని కలగ చేశారా అనే దాన్ని కూడా చెప్తుంది అనమాట ఎంక్వైరీ వల్ల. సో వీటిలో ఎంక్వైరీలో ఇన్క్వెస్ట్ అన్న ఎంక్వైరీ అన్న ఒకటే. మొత్తం 5 టైప్స్ ఉంటాయి. పోలీస్ ఇన్క్వెస్ట్, మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్, కరోనర్స్ ఇన్క్వెస్ట్, మెడికల్ ఎగ్జామినర్ సిస్టమ్, ఇంకోటి ప్రొక్యురేటర్ ఫిస్కల్ సిస్టమ్ అని మొత్తం 5 టైప్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్ లో ఫస్ట్ 2 మాత్రమే ఇండియాలో ఉన్నాయి. ఏంటి? పోలీస్ ఇన్క్వెస్ట్, మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్. థర్డ్ వచ్చేసి ఇప్పుడు జరగట్లేదు, ఆ ఇన్క్వెస్ట్ ఇప్పుడు జరగట్లేదు. ఇంకా ఫోర్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినర్ సిస్టమ్ అనేది యుఎస్ లో ఉంది. దిస్ ఇస్ ద బెస్ట్. ఈ 5లో ది బెస్ట్ ఏంటంటే మెడికల్ ఎగ్జామినర్ సిస్టమ్. ఎందుకంటే మెడికల్ ఎగ్జామినర్ తానంతట తానే వచ్చి A to Z ప్రాసెస్ కండక్ట్ చేసి మంచి అవుట్పుట్ అనేది ఇస్తాడు. సో లాస్ట్ లో ఉన్నది ఏంటంటే ప్రొక్యురేటర్ ఫిస్కల్ సిస్టమ్ అనేది స్కాట్లాండ్ లో ఉంటది. సో మన కంట్రీలో లేదు. మన కంట్రీలో ఉండేది పోలీస్ ఇన్క్వెస్ట్, మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్. మోస్ట్ కామన్ గా అవైలబుల్ ఎవరు ఉంటారంటే, పోలీస్ తో మెజిస్ట్రేట్ తో కంపేర్ చేస్తే పోలీస్ స్టేషన్ కే మనం ఎక్కువగా ఈజీగా వెళ్ళడానికి అవుతుంది మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్ కన్నా. కానీ నువ్వు చూసావా, ఏ గొడవ జరిగినా ఏది జరిగినా కానీ పోలీస్ స్టేషన్ కి మనం కామన్ గా చూస్తాం, పోలీస్ స్టేషన్ కే ఎక్కువ వెళ్తారు. ఎవరు MRO ఆఫీసర్ కి ఎవరు వెళ్ళరు, తహసీల్దార్ దగ్గరికి, మెజిస్ట్రేట్ దగ్గరికి. సో మోస్ట్ కామన్ గా ఏంటంటే పోలీస్ ఇన్క్వెస్ట్ మోస్ట్ కామన్ గా మన ఇండియాలో గురించి చెప్తున్నాను. మన ఇండియాలో జరిగేది పోలీస్ ఇన్క్వెస్ట్. తర్వాత వచ్చేసరికి మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్. ఈ రెండిట్లో బెస్ట్ ఏదంటే, సుపీరియర్ ఏదంటే, విలువ దేనికి ఉంటుందంటే మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్. ఎందుకంటే ఆ పోలీస్ తో కంపేర్ చేస్తే మెజిస్ట్రేట్ కి లాస్ కానీ ఎక్కువ అర్హత ఉంటుంది, ఎక్కువ తెలిసి ఉంటాయి కాబట్టి. సో మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్ బెస్ట్. మోస్ట్ కామన్ ఏంటంటే పోలీస్ ఇన్క్వెస్ట్. సో ఫర్ సపోజ్ పోలీస్ ఇన్క్వెస్ట్ ఎలా కండక్ట్ చేద్దాం అనేది ఫస్ట్ చూద్దాం. ఫర్ సపోజ్ ఏదైనా అన్నేచురల్ డెత్ ఉంది. అన్నేచురల్ డెత్ అంటే ఏంటి? ఎవడో ఒకడు పొడిచి చంపేశాడు, లేదంటే సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకున్నారు, లేదంటే వాగులో నదిలో దూకారు, లేదంటే యానిమల్ వచ్చి చంపేసింది ఆ మనిషిని, లేదంటే సస్పీషియస్ డెత్. సడన్ గా ఒక పేషెంట్ చనిపోయాడు, అతనికి ఏ డిసీజ్ లేదు, అంతా హెల్దీ పర్సన్ చనిపోయాడు. ఇలాంటి వాటన్నిటిని అన్నేచురల్ డెత్స్ అంటారు. ఎప్పుడైతే ఆ డెత్ జరిగిందో అక్కడ దగ్గరలో ఉన్న పీపుల్ కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫస్ట్ పోలీస్ కి వెళ్తారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్స్ ఈజీగా అవైలబుల్ లో ఉంటాయి మనకి MRO ఆఫీసెస్, మెజిస్ట్రేట్ ఆఫీసెస్ కన్నా. సో ఎవరైనా యూజువల్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత వెళ్ళి చెప్తారు, ఇలా జరిగింది సంథింగ్ సంథింగ్ అని చెప్తారు. సో అక్కడ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఎవరంటే ఇన్స్పెక్టర్ అవ్వండొచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ అవ్వండొచ్చు, హెడ్ కానిస్టేబుల్ అవి ఉండొచ్చు. కానీ పోలీస్ కానిస్టేబుల్ మాత్రం చేయడానికి అర్హుడు కాదు. సో పోలీస్ కానిస్టేబుల్ వచ్చి చేస్తే దానికి అసలు మినిమం వాల్యూ ఉంటది, అసలు దానికి వాల్యూవే ఉండదు, చేయడానికి అర్హుడు కూడా కాదు. సో మీకు తెలిసి ఉండాలి కదా అన్ని లాస్ కూడా. ఇప్పుడు అది చేస్తే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేసాడని బొక్కలో తోయడం కన్నా కానీ ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎవరు ఏది చేయాలి అని కూడా తెలిసి ఉండాలి కదా. సో అలానే సో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఎవరంటే, ఎవరైతే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఎస్ఐ చేస్తే ఎస్ఐ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ అవుతారు. ఇన్స్పెక్టర్ చేస్తే ఇన్స్పెక్టర్ ఇన్క్వెస్ట్ ఆఫీసర్ అవుతారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతాడు. హెడ్ కానిస్టేబుల్ చేస్తే హెడ్ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవుతాడు. కానీ పోలీస్ కానిస్టేబుల్ అంతకన్నా కింద ఉన్న వాళ్ళు మాత్రం అర్హులు కాదనమాట. సో వాళ్ళైతే వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జనాభాని మొత్తం అడుగుతారు, అసలు ఏం జరిగింది, ఏమైంది, ఎన్నింటికి జరిగింది, ఎప్పుడు, ఏంటి అన్ని అడుగుతారు. ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళని పంచాస్ అంటారు. ఎవరైతే ఈ ఎంక్వైరీలో పార్ట్ అయ్యి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళని పంచాస్ అంటారు. ఇంకోటి ఏంటంటే అదంతా నోట్ చేసుకుంటాడు, అదంతా నోట్ చేసుకొని ఒక ఫామ్ ప్రిపేర్ చేస్తాడు, దాన్ని పంచనామా అంటారు. అదేంటంటే ఇన్వెస్టిగేటింగ్ రిపోర్ట్ అన్నమాట. సో పంచాస్ అంటే ఎవరైతే ఎంక్వైరీ చేస్తే ఎవరైతే మనకు ఆన్సర్ చేశారో వాళ్ళని పంచాస్. ఏదైతే పేపర్ మీద అతనికి కనిపించిన ఫైండింగ్స్
నుదుటి మీద దెబ్బలు ఉన్నాయి, లేదంటే గొంతు మీద ఉరేసుకున్న మార్కులు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా ఏ టైంకి జరిగిందని వాళ్ళని అడిగి ఇవన్నీ రాసుకునేదాన్ని పంచనామా అంటారు. పంచనామా ఏదైతే ఉందో అది మెజిస్ట్రేట్ కి ఇవ్వాలి, ఎందుకంటే ఆయనే హెడ్, ఆయనే పెద్ద తరహాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వాలి. ఆయన అంతా మొత్తం చెక్ చేస్తారు అనమాట. ఇక్కడ మనకి ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే మనకి చెప్పారు చూడండి ఇన్ఫర్మేషన్, నేను చూసాను, వీళ్ళు చేశారు, వాళ్ళే చంపారు, 10 ఇంటికి తలుపులు వేసుకున్నారు, ఎంత కొట్టినా తెరవలేదు, ఇలా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిచే అర్హత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఉంటది. ఒకవేళ రాలేదు అంటే 195 BNSS సెక్షన్ ప్రకారం అతనికి శిక్ష పడే ఛాన్సెస్ కూడా ఉంటది. సో పోలీస్ ఇన్క్వెస్ట్ ఈ ప్రొసీజర్ అంతా మనకి ఎందులో ఉంటది అంటే 194 BNSS లో ఉంటది అనమాట. ఈ చట్టంలో ఇలా చేయాలి అని, ఇదంతా ఒక ప్రొసీజర్, ఇలా చేయాలి అని ఉంటది. మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్ ఇంకోటి, ఇప్పుడు వరకు చెప్పింది పోలీస్ ఇన్క్వెస్ట్. నెక్స్ట్ మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్ ఏంటంటే కొన్ని కేసులు ఉంటాయి, ఆ కేసులకి కంపల్సరీ మెజిస్ట్రేట్ రావాల్సిందే, నువ్వు ఎక్కడున్నా, లేదంటే అతను లీవ్ లో ఉన్నా, ఇంకేదైనా ఉన్నా ఇంకో మెజిస్ట్రేట్ ని పంపించాల్సిందే. ఇంకో మెజిస్ట్రేట్ ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మెయిన్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కింద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని ఉంటాడు. సో ఆయనన్నా పిలవాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే ఆ కేసు ఎంక్వైరీ చేయాలి అంటే. అలాంటివి ఏం కేసులు అంటే కస్టోడియల్ డెత్స్, రేప్స్. కస్టోడియల్ డెత్స్ అంటే నువ్వు ఒకరి కంట్రోల్లో ఉన్నప్పుడు చనిపోయావు అంటే, అది ఏ కంట్రోల్ అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నావు అంటే పోలీసుల కంట్రోల్లో నువ్వు ఉన్నావు, పోలీస్ స్టేషన్ లో నువ్వు చనిపోయినా, లేదంటే మెంటల్ హాస్పిటల్లో చనిపోయినా, లేదంటే చిన్నపిల్లలకి ఒక స్కూల్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి, బ్రాస్టల్ స్కూల్స్ ఇలా ఉంటాయి. ఇలాంటి స్కూల్స్ లో చనిపోయినా కానీ చనిపోయినప్పుడు మెజిస్ట్రేటే వచ్చి ఆ ఎంక్వైరీని కండక్ట్ చేయాలి. రేప్ జరిగినా కూడా అతనే రావాలి. సో ఇది ఒక కేసు అన్నమాట. దీన్ని కస్టోడియల్ డెత్స్, రేప్స్. కస్టోడియల్ డెత్స్ అంటే అండర్ ద ఒకళ్ళ కింద ఉండడం అన్నమాట. సో ఫస్ట్ కస్టోడియల్ డెత్స్, రేప్ డెత్స్ లో ఖచ్చితంగా రేప్ జరిగినప్పుడు ఖచ్చితంగా మెజిస్ట్రేట్ రావాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే డౌరీ డెత్. పెళ్ళైన 7 సంవత్సరాల లోపు కనుక ఆమె సూసైడ్ కానీ ఏదైనా చేసుకొని చనిపోయింది, వాట్ ఎవర్ ద రీజన్ షీ డైడ్, ఎలాగైనా చనిపోయింది అనుకో, అది మోస్ట్లీ డౌరీ అన్నట్లు, అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో డౌరీకి మోస్ట్ కామన్ 7 ఏళ్ల లోపు అన్నట్టు చూస్తారనమాట. లేదంటే వాళ్ళకి చనిపోయే ముందు ఇలా కట్నాల గురించి ఏదైనా టాపిక్ డిస్కషన్ వచ్చినా కానీ డౌరీ డెత్ కిందకి కన్సిడర్ చేస్తారు. సో 2 వచ్చేసి డౌరీ డెత్. 3వది వచ్చేసి మనకి ఆల్రెడీ బూడ్ చేసిన బాడీ గురించి ఎగ్జామిన్ చేయాలి అనుకుంటున్నారు, దానికి గురించిన కేసు ఇంకా మనకి తెలియలేదు, ఇన్ఫర్మేషన్ పూర్తిగా జరగలేదు, ఎందుకు చనిపోయింది ఏంటి. సో బూడ్ చేసిన బాడీని మళ్ళీ తవ్వి మళ్ళీ తీసి ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే మెజిస్ట్రేట్ ఖచ్చితంగా రావాల్సిందే. ఈ 3టికి మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్ కావాలి. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ లో 2 టైప్స్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. సో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కి ఈ 3 డెత్స్ చేయొచ్చు, కానీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కి కస్టోడియల్ డెత్స్, రేప్ డెత్స్ చేయడానికి అర్హత లేదు, అతనికి చేయడానికి లేదు. అతను డౌరీ డెత్స్ కండక్ట్ చేయొచ్చు, డిగ్ చేసిన బాడీని మళ్ళీ త్రవ్వడానికి కండక్ట్ చేయడానికి అతను అర్హుడే. సో ఇది 2 టైప్స్ మన ఇండియాలో జరిగేది. సో మనకి ఎగ్జామ్స్ లో వచ్చినా కానీ ఈ రెండిటి మీద వస్తాయి. ఏ సెక్షన్ పోలీస్ ఇన్క్వెస్ట్ ఏ సెక్షన్ లో ఉంది అంటే 194 BNSS అని చెప్తాము. మెజిస్ట్రేట్ ఇన్క్వెస్ట్ ఏ సెక్షన్ లో ఉందంటే 196 BNSS ఉంది అంటాము. పంచాస్ అంటే ఎవరు చెప్పండి? పంచాస్ అంటే ఎవరైతే మనము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనకు ఆన్సర్స్ చేస్తారో వాళ్ళని పంచాస్ అంటారు. ఒకవేళ వాళ్ళని మెజిస్ట్రేట్ కానీ పోలీస్ కానీ పిలిచినప్పుడు రాలేదనుకో, వాళ్ళు 195 BNSS సెక్షన్ కింద పనిష్ అవ్వబోతారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మ్యారో 8th ఎడిషన్ లోదన్నమాట.